ఆమె మొదటిసారిగా జైలుకు వచ్చినప్పుడు అక్కడి బన్స్ అంత రుచిగా ఉంటాయని అసలు ఊహించలేదు. ఆమెకు అవి ఎంత నచ్చాయో గమనించిన ఒక ఖైదీ, నిబంధనలకు విరుద్ధమని తెలిసినా తన బల్లో సగం ఆమెతో పంచుకుంది. తర్వాత వాళ్లు తాము చేసిన నేరాలను, మత్తు పదార్థాలు లేదా దొంగతనం గురించి మాట్లాడుకున్నారు. ఆమె చెప్పే సమయం రాగానే ఆమె నిశ్శబ్దంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె చేసిన నేరం, హత్య మరుసటి రోజు ఒక ఖైదీ జుట్టు దువ్వుతున్నట్లు ఆమె చూసి వెంటనే సహాయం చేయాలని ముందుకొచ్చింది. అలా చేయగా ఆమెకు జుట్టు దువ్వడంలో నైపుణ్యముందని ఆమెకే ఆశ్చర్యమేసింది. అందరూ ఆమె నైపుణ్యాన్ని ప్రశంసించారు. అప్పుడెవరో ఆమె జైలులోనే హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చని సూచించారు. ఆమెకు జుట్టు కట్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ రిక్రూట్మెంట్ పోస్టర్ను చూసినప్పుడు కొంచెం సంకోచించింది. ఒక గార్డు ఆమెను గమనించి ప్రయత్నించమని ప్రోత్సహించారు. మొదట్లో కత్తెర వల్ల ఎవరికైనా హాని జరుగుతుందేమోనని ఆమె భయపడింది. కాని నిబంధనలు పాటిస్తే ఏమీ సమస్య ఉండదని గార్డు ధైర్యం చెప్పింది. ఆ రోజు నుంచే ఆమె ధైర్యం తెచ్చుకుని పేరును నమోదు చేసుకుంది. కత్తెరను పట్టుకున్న క్షణం ఆమెకు భయం మరియు ఉత్సాహం రెండూ కలిగాయి. 4 ఏళ్లు పట్టింది కాని చివరకు ఆమె జైలులో ఏకైక హెయిర్ డ్రెస్సర్గా మారింది. జైలు లోపలే ఉన్న ఆ బార్బర్ షాప్కి బయటవాళ్లు వచ్చేవారు. ఎప్పుడూ పూర్తి బుకింగ్ ఉండేది. ఇక్కడ జుట్టు కట్ చేయించుకోవాలంటే 2 రోజుల ముందుగానే అపాయింట్మెంట్ పెట్టుకోవాలి. ధరలు బయటివాటికి సగమే. ఒక హెయిర్ కట్కు కేవలం 600 యువాన్. అయితే ఆ డబ్బులో సగం ప్రభుత్వానికి వెళ్లేది. ముఖ్యంగా ఆమె నైపుణ్యం అపూర్వమైనది. ఇక్కడ జుట్టు కట్ చేయించుకుని అసంతృప్తిగా వెళ్లినవారు ఎవరూ లేరు.